హాస్యం చేస్తూ, ఓ గంగాపుత్ర, శాస్త్రాలు చదివావా? ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా సౌబలరాజు సాల్వునికి పతిగా ఇదివరకే వరించాను. నీవు నన్ను ఇక్కడికి బలవంతముగా తీసుకువచ్చావు. ఈ అంశాలను తెలుసుకొని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చేయాలో అదే చేయి అన్నది. ఆమె మాటల తీవ్రత ఆలోచించిన భీష్ముడు ఆమెను ఉచిత సాయంతో సాల్వుడి వద్దకు పంపాడు. మిగతా ఇద్దరు యువతులు అంబిక, అంబాలికతో విచిత్ర వీర్యునికి వివాహం సానుకూలంగా జరిగింది. అంబ అవధుల్లేని సంతోషంతో సాల్వుడి వద్దకు చేరి జరిగిన కథంతా పూసగుచ్చినట్టు అతనికి చెప్పింది. అలాగే, నేను మొదటి నుంచి నిన్నే పతిగా వరించాను. భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు. శాస్త్రోక్తంగా నీవు నన్ను వివాహం ఆడాలి అని అన్నది. భీష్ముడు, అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకొని పోయాడు. అలా నాకు అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరించబోను. భీష్ముడు వద్దకే వెళ్ళు. సాల్వుడు ఆయన ఎలా చెబితే అలాగే చేయి అంటూ అంబను భీష్ముడి వద్దకే పంపేశాడు. అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. భీష్ముడు విచిత్ర వీర్యుడి వద్దకు వెళ్ళి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు. ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని తానెంత మాత్రము వివాహమాడబోనని విచిత్ర వీర్యుడు చెప్పాడు. చివరికి అంబ భీష్ముడిని తనను వివాహమాడవలసిందిగా కోరింది. ఆ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం కనిపించలేదు. అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి, దయ కలిగాయి. అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేకపోయాడు. మళ్ళీ విచిత్ర వీరుడి వద్దకే వెళ్ళి అంబను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది నిష్ఫలమైంది. చేసేది లేక మరలా ఆమెను సాల్వుడి వద్దకే వెళ్ళి వేడుకోవాలని సూచించాడు. మళ్ళీ సాల్వుడి వద్దకు వెళ్ళడం సిగ్గుచేటని భావించిన అంబ హస్తినాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది. ఈ కాలంలో చాలా చిక్కిపోయింది. మరోసారి సాల్వుడి వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోవాలని కోరింది. సాల్వుడు మళ్ళీ నిరాకరించాడు. అంబకు ఆశాభంగమైంది. తీవ్రంగా కుంగిపోయింది. ఇలా 6 ఏళ్లు గడిచాయి. ఎంతో అందం, మాధుర్యం, సౌమన్యం ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది. దేశంలోని ప్రతి ఒక్క రాజును కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చాలని కోరింది. మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు. అంబకు ఎవరూ సాయపడలేదు. చివరికి ఆమె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంది. స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మపూల మాల ఇచ్చి, ఈ దండ ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువవుతాడు అని అంతర్ధానం అయ్యాడు. అంబ ఆ పూలదండను తీసుకుని మరలా ప్రతి రాజకుమారుడి వద్దకు వెళ్ళి ఆ మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం, దానిని ఎవరైనా ధరించి యుద్ధంలో భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది. కానీ గతంలో వలనే ఏ రాజు భీష్ముడితో తగు ఇష్టపడలేదు. ఆమెను పంపేశారు. చివరికి ఆమె ద్రుపద రాజు వద్దకు వెళ్ళింది. అతడు భీష్ముడితో విరోధానికి ఒప్పుకోలేదు. ఇక ఆమె ఆ మాలను ద్రుపదుని కోట సింహాసనపు ద్వారానికి వేలాడదీసి అడవుకు వెళ్ళిపోయింది.